ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి ప్రపంచ క్రికెట్లో ఈ మ్యాచ్కి ఉన్న క్రేజ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ టోర్నమెంట్స్లో యుద్ధాన్ని తలపించే ఆ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే ఆ ఒక్క మ్యాచే బీసీసీఐకి 1000 కోట్లు తెచ్చిపెడుతుంది. అందుకే సెప్టెంబర్ 17 నుండి జరగబోయే ఏషియన్ గేమ్స్లో జరగబోయే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. అదేంటంటే ఎప్పటిలాగా ఈసారి మనం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడలేము. కారణం, ఆ రెండు టీంలు వేరువేరు గ్రూప్స్లో వేసేశారు. అయితే అసలు ఇలా ఎందుకు జరిగింది? ఈసారి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లేనట్టేనా? 1000 కోట్లు సంపాదించి పెట్టే మ్యాచ్ను ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే ఇండియా ఫైనల్స్కు రావాల్సిందేనా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా 2026 సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు ఏషియన్ గేమ్స్ ఘనంగా జరగనున్నాయి. అయితే క్రికెట్ అభిమానుల కోసం అసలు పండుగ అంతకంటే ముందే, అంటే సెప్టెంబర్ 17 నుంచే మొదలవుతుంది. ఈ గేమ్స్లో క్రికెట్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతంలో 2010 మరియు 2014 ఏషియన్ గేమ్స్లో క్రికెట్ ఉన్నప్పటికీ వాటికి ఇంటర్నేషనల్ హోదా ఉండేది కాదు. కానీ ఈసారి పరిస్థితి వేరు. ఐసీసీ ఈ టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్లకు పూర్తిస్థాయి 2020 ఇంటర్నేషనల్ హోదాను కల్పించింది. అంటే ఇక్కడ చేసే ప్రతి పరుగు, తీసే ప్రతి వికెట్ ఆటగాళ్ల అధికారిక గణాంకాల్లో చేరుతాయి. ఇది క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప పరిణామమని చెప్పొచ్చు. అంతేకాదు, ఈ 2026 ఏషియన్ గేమ్స్లో ప్రదర్శన 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించే మార్గంగా కూడా ఉపయోగపడనుంది. ఈ టోర్నమెంట్ మొత్తం నిస్సిన్ సిటీలోని కొరోగి స్పోర్ట్స్ పార్క్లో జరగనుంది. జపాన్ వంటి దేశంలో క్రికెట్ నిర్వహించడం కొంత ఆశ్చర్యంగా అనిపించినా అక్కడ క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచడానికి మరియు భవిష్యత్తులో ఒక శాశ్వతమైన వారసత్వాన్ని వదిలి వెళ్లడానికి నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళల మరియు పురుషుల టోర్నమెంట్లు వేరువేరు సమయాల్లో జరగనున్నాయి. ముందుగా మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యి సెప్టెంబర్ 22న ముగుస్తుంది. ఆ తర్వాత పురుషుల పోరు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 3 వరకు కొనసాగుతుంది. భారతదేశం ప్రస్తుతం 2 విభాగాల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతోంది. కాబట్టి ప్రపంచం మొత్తం మన టీమిండియా వైపే చూస్తోంది. ఇక మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ విషయానికి వస్తే ఈసారి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా ఐసీసీ ఈవెంట్లలో లేదా ఆసియా కప్లో ఈ 2 జట్లను ఒకే గ్రూప్లో ఉంచి టోర్నీ ప్రారంభంలోనే మ్యాచ్ ఉండేలా చూస్తారు. కానీ ఏషియన్ గేమ్స్ రూల్స్ ప్రకారం ఈసారి భారత్ మరియు పాకిస్తాన్ జట్లను బ్రాకెట్లోని 2 వేరువేరు వైపులా ఉంచారు. దీనర్థమేంటంటే ఈ 2 జట్లు క్వార్టర్ ఫైనల్స్లో గానీ సెమీఫైనల్స్లో గానీ ఒకదానితో ఒకటి తలపడే అవకాశమే లేదు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పోరు జరగాలంటే కేవలం 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, 2 జట్లు తమ సెమీఫైనల్స్లో గెలిచి గోల్డ్ మెడల్ కోసం ఫైనల్లో తలపడాలి, లేదా 2 జట్లు సెమీస్లో ఓడిపోయి కాంస్య పతకం కోసం పోటీపడాలి. అంటే ఈసారి అభిమానులు ఆ మెగా ఫైట్ను చూడాలంటే టోర్నీ చివరి వరకు వేచి చూడాల్సిందే. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ మన భారత్ సెమీఫైనల్ గెలిచి పాకిస్తాన్ ఓడిపోతే ఏమవుతుంది? అప్పుడసలు ఈ టోర్నమెంట్లో భారత్-పాక్ మ్యాచ్ అన్నదే ఉండదు. అందుకే ఈసారి ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగనుంది. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జట్లు తమ ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. మిగిలిన 6 జట్లు అంటే ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్, హాంకాంగ్, మలేషియా మరియు ఒమాన్ జట్లు ప్రిలిమినరీ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. ఈ 6 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో ఆఫ్ఘనిస్తాన్, జపాన్ మరియు నేపాల్ ఉంటే గ్రూప్ బిలో హాంకాంగ్, మలేషియా మరియు ఒమాన్ ఉన్నాయి. ఇక భారత్ తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను సెప్టెంబర్ 28న ఆడనుంది. గ్రూప్ బిలో 2వ స్థానంలో నిలిచిన జట్టుతో మన ఇండియా తలపడనుంది. అదే రోజు పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఏలో రన్నరప్గా నిలిచిన జట్టుతో తలపడనుంది. ఆ తర్వాత సెమీఫైనల్స్ అక్టోబర్ 1న జరుగుతాయి. డ్రా ప్రకారం చూస్తే
భారత్ తన సెమీఫైనల్లో శ్రీలంక క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడవచ్చు. ఈ లెక్కను చూస్తే ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మహిళల టోర్నమెంట్ కూడా ఇదే తరహాలో సాగుతుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా ఆమె జట్టు సెప్టెంబర్ 17న క్వార్టర్ ఫైనల్లో జపాన్తో తలపడనుంది. పాకిస్తాన్ మహిళల జట్టు థాయిలాండ్తో పోరాడాల్సి ఉంటుంది. మహిళల విభాగంలో కూడా భారత్-పాక్ మధ్య పోరు కేవలం మెడల్ మ్యాచ్లలోనే సాధ్యమవుతుంది. పురుషుల జట్టు విషయానికి వస్తే బీసీసీఐ ఇప్పటికే బలమైన జట్టును ప్రకటించింది. ఈ టీంకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా ఈ టీంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా బుమ్రా రాకతో మన బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. అలాగే రవి బిష్ణోయి, అర్ష్దీప్ సింగ్ మరియు వాషింగ్టన్ సుందర్ వంటి యువ ప్రతిభావంతులు కూడా తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ అభిమానులు ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్లో స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, జపాన్ సమయానికి మన భారత సమయానికి 3:30 గంటల తేడా ఉంటుంది. కాబట్టి మ్యాచ్లు మన దేశంలో ఉదయాన్నే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ కేవలం పతకాల కోసమే కాదు, ఆసియా ఖండంలో క్రికెట్ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక గొప్ప వేదిక. జపాన్ వంటి దేశంలో క్రికెట్ ఆడడం వల్ల అక్కడ స్థానికంగా ఈ ఆట పట్ల ఆసక్తి పెరుగుతుందని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తోంది. జపాన్ జట్టు కూడా ఆతిథ్య దేశంగా ఈసారి తమ సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉంది. ముగింపుగా చూస్తే 2026 ఏషియన్ గేమ్స్లో క్రికెట్ ఎన్నో కొత్త రంగులను అద్దుకోనుంది. భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య పోరు కేవలం ఫైనల్ లేదా కాంస్య పతక పోరులోనే ఉండడం వల్ల టోర్నీ ఆఖరి వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా లేక కొత్త విజేత ఉద్భవిస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మన శ్రేయస్ అయ్యర్ సేన మరియు హర్మన్ప్రీత్ కౌర్ బృందం జపాన్ గడ్డపై మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏది ఏమైనా ఈ ఏషియన్ గేమ్స్లో ఇండియా గోల్డ్ మెడల్ కొడుతుంది అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. El clima de hoy es absolutamente hermoso. Excellent! You got the intonation exactly right. Next sentence. Me gustaría pedir un café grande, por favor. Me gustaría pedir un café grande, por favor. Perfect! Your phrasing is improving so quickly. Keep up the good work.